రైతుల ఆత్మహత్యలు జరగకుండా చూసేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజాహిత వాద్యం దాఖలైంది. వ్యవసాయ జనచైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు ఏపీ రామయ్య యాదవ్ ఈ వ్యాజ్యాన్ని వేశారు. చనిపోయిన తరువాత పరిహారం ఇచ్చే బదులు ముందుగానే నష్టపోయిన రైతుల నుంచి విడతలు స్వీకరించి విచారించి నిజమైన బాధితులకు చేయూత అందించాలని అందులో పేర్కొన్నారు. మంగళవారం సీజే ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి డిస్టిక్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి మీరు ఎవరైతే నష్టపోయారో మాకు ఒక అప్లికేషన్ పెట్టండి. ఈ అప్లికేషన్ పెడితే మేము విచారించి నిజమైన నష్టపోయిన రైతుకు మేము ఇస్తామని చెప్తే ఇమ్మీడియట్లీ అప్లికేషన్ పెట్టడం ద్వారా ఇప్పుడు మనం ఆపడానికి అవకాశం ఉంటుందనేది మా ఉద్దేశం. ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇండస్ట్రీ ఆత్మహత్యలు చేసుకోరు అంటే వీళ్ళకి ఐపీ పెట్టడానికి కూడా లాయర్ దగ్గర రావడానికి కూడా శక్తి లేదు. వీళ్ళు చేసిన అప్పులు 3 లక్షలు 2 లక్షలు బంధువుల దగ్గర అంటే అన్న దగ్గర చిన్నాయన దగ్గర బామ్మడి దగ్గర మొగం చూపలేక చావడానికి కారణం అవుతుంది. దయచేసి మీరు చనిపోయినాక లక్షన్నర అప్పులు ఇచ్చే బదులు మీరు అప్లికేషన్ పెడితే ఆ వ్యక్తి కరెక్ట్గా ఒరిజినల్ అయినప్పుడు మీరు ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలలో ఆత్మహత్యలు ఆగుతాయని మా ముఖ్య ఉద్దేశము. అదే విషయము కోర్టుకు విన్నవించడం అయింది.